రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల హడావిడి ముగిసింది. జూన్ 4వ తేదీన వెలువడే ఫలితాల కోసం అంతా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ గ్యాప్లోనే రాష్ట్రంలోని 3 జిల్లాల్లో మాత్రం మరోసారి ఎన్నికల వాతావరణం కొనసాగనుంది. ఈ నెల 27వ తేదీన జరగబోయే నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేటెడ్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రాష్ట్రంలో ఆసక్తికరంగా మారింది. నామినేషన్ల విత్డ్రా అంకం ముగిశాక ఈ నియోజకవర్గం బరిలో 52 మంది అభ్యర్థులుండగా ప్రధాన పోటీ మాత్రం బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య కొనసాగనుంది. ఈ 3 జిల్లాల పరిధిలో 4.63 లక్షల మంది పట్టాభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా ఎక్కువ శాతం మంది బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికే జై కొడుతున్నారు. 2007లో ఏర్పాటైన పట్టాభద్రుల నియోజకవర్గంలో ఇప్పటి వరకు 4 సార్లు ఎన్నికలు జరగగా అన్నిసార్లు బీఆర్ఎస్ గెలుపొందింది. ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికై తన పదవికి రాజీనామా చేయడంతో అనివార్యమైన ఉప ఎన్నికల్లోనూ మరో విజయం కోసం బీఆర్ఎస్ సన్నద్ధమైంది. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల ముఖ్య నేతలందరూ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి గెలుపు కోసం రంగంలోకి దిగారు. ఇక అభ్యర్థి రాకేష్ రెడ్డి కూడా ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు. భువనగిరిలోని స్థానిక నేతలతో కలిసి మార్నింగ్ వాకర్స్, బార్ అసోసియేషన్ సభ్యులను కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధుతో కలిసి నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియం, ఎస్ఆర్ఎన్ బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో వాకర్స్ను కలిసి ఓట్లు అభ్యర్థించారు. ప్రచారంలో రాకేష్ రెడ్డికి అనూహ్య స్పందన లభిస్తుంది. విద్యావంతులు, మేధావులు సైతం ప్రశ్నించే గొంతుక ఉండాలంటే రాకేష్ రెడ్డికి ఓటేయాలంటున్నారు. గతంలో పట్టాభద్రుల నియోజకవర్గం నుంచి చుక్కా రామయ్య, ప్రొఫెసర్ నాగేశ్వర్, రాజు, రామచంద్రరావు, డాక్టర్ నాగేశ్వరరావు, దిలీప్ కుమార్, పల్లా రాజేశ్వర్ రెడ్డి లాంటి మేధావులు ఎన్నికయ్యారని రాకేష్ రెడ్డి గుర్తు చేశారు. ఈసారి కూడా అదే పరంపర కొనసాగుతుందని భావిస్తున్నానని చెప్పారు. తాను బిట్స్ పిలానీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి 7 ఏళ్లు అమెరికాలో ఉండి కన్న భూమి రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో 2013లో రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తనకు అందరి సమస్యలపై అవగాహన ఉందని, అందుకే ప్రభుత్వాన్ని ప్రశ్నించగలుగుతున్నానని అన్నారు. తనను గెలిపిస్తే ప్రజలు, ఉద్యోగులు, నిరుద్యోగుల పక్షాన వారి గొంతుకలా పోరాడతారని అన్నారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. గ్రాడ్యుయేట్స్ గల్లా ఎగరేసుకొని రాకేష్ రెడ్డి మా ఎమ్మెల్సీ అని చెప్పుకునేలాగా నేను వివరిస్తా. మీ గౌరవాన్ని పెంచే విధంగా నేను వ్యవహరిస్తా. అంతే తప్ప ఎక్కడ కూడా మీరు తలదించుకునేలాగా నేను వ్యవహరించాను. నేను హుందాగా వ్యవహరిస్తా. మీ పక్షాన నిజాయితీగా పోరాటం చేస్తా. పోరాటంతోనే ఆపకుండా ఒక పరిష్కారాన్ని కూడా చూపేటువంటి ఒక ప్రయత్నం చేస్తా. మీకు ఆపద ఉన్నప్పుడు నేను అండగా నిలుస్తా. మీకు ఆసరాగా ఉన్నప్పుడు, ఆసరా అవసరమైనప్పుడు మీ వెన్నంటి ఉంటా అని చెప్పి ఈ సందర్భంగా నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. చదువుకున్న వాళ్ళు, మేధావులు, విద్యావంతులు సమాజానికి ఉపయోగపడే వారిని ఎన్నుకుంటారని రాకేష్ రెడ్డి గుర్తు చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే ప్రశ్నించే వ్యక్తిని చట్టసభల్లో ఉండాలన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వ్యక్తి కావాలా, ప్రశ్నించలేని వ్యక్తి కావాలా అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రశ్నించే గొంతు అంటున్నారని, ఆయన ఏ విధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని నిలదీశారు. ఇప్పటిదాకా నిరుద్యోగ భృతి విషయంలో నిరుద్యోగులకు ఉద్యోగులు జాబ్ క్యాలెండర్పై ఎందుకు ప్రశ్నించలేదని కడిగిపారేశారు. నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సీ అమలు కావాలంటే తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. కేసీఆర్ ఆశీర్వాదం, ప్రజల ఆశీస్సులతో బంపర్ మెజారిటీతో గెలుస్తానన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా నేను ప్రశ్నించే గొంతును. మా ప్రశ్న ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం మాత్రమేనన్నారు. 5వసారి గులాబీ జెండాను ఈ గడ్డ మీద ఎగురవేస్తామని రాకేష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించారనుకోండి, ఆయన పోయి ప్రభుత్వాన్ని ప్రశ్నించగలుగుతాడు. కానీ ప్రజలు ఒకవేళ నాకు ఓట్లేసి బీఆర్ఎస్ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే నేను గ్రాడ్యుయేట్ల పక్షాన, విద్యావంతుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, అన్ని వర్గాల ప్రజల పక్షాన నేను గొంతెత్తి పోరాటం చేయగలుగుతా, గలమెత్తగలుగుతా, పోరాటం చేసి పరిష్కారం కూడా చూపెట్టగలుగుతా. అది నాకు వారికి ఉన్నటువంటి వ్యత్యాసం. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చినటువంటి ముప్పేం లేదు. కానీ నేను గెలిస్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది. ప్రజల పక్షాన పోరాడడానికి వారిని పంపించినట్టయితే. కాబట్టి ప్రజలు ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించడాన్ని కోరుకుంటారు తప్ప ప్రభుత్వాన్ని ప్రశంసించటోళ్ళని కోరుకోరు. ప్రభుత్వాన్ని ప్రశ్నించటోని కోరుకుంటారు తప్ప ప్రభుత్వానికి తొత్తుగా మారినటువంటి వ్యక్తులను కోరుకోరు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టాభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ పట్టుదలతో ముందుకు సాగుతుంది. నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఇక్కడ బీఆర్ఎస్ విజయడంకా మోగిస్తూ వస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికల్లో సైతం గెలుపొంది వరుసగా 5వ విజయాన్ని నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశంతో పార్టీ యావత్తు ప్రచార రంగంలోకి దిగింది. మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థిగా విద్యావంతుడు, రాజకీయ విశ్లేషకుడు, ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకగా పేరొందిన ఏనుగుల రాకేష్ రెడ్డి ఇప్పటికే విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఆయనకు పట్టాభద్రుల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది. మేధావులందరూ ఆలోచించి
ఎవరు ఈ రాష్ట్రానికి ఏ పార్టీ అవసరము, ఏ నాయకుడు అవసరము అని చెప్పి ఆలోచించి ఓటు వేయాల్సిందిగా కోరుతూ బీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి రాకేష్ రెడ్డి గారికి ఓటు వేసి ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనని పట్టభద్రులైన మేధావులందరూ ఆలోచించి ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. మరి ముఖ్యంగా ఈరోజు ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వడం ద్వారా గ్రాడ్యుయేట్స్ పక్షాన పోరాడొచ్చు, ఉద్యోగుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, విద్యార్థుల పక్షాన, అదేవిధంగా ఉద్యోగులు ఇంతవరకు డిఏ ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ, పిఆర్సీ ఇవ్వలేదు. మరి కాంగ్రెస్ పార్టీ అమలు చేయబోయేటువంటి హామీలన్నిటి కూడా మనం ప్రశ్నించడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి 34 నియోజకవర్గాల 3 ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఓటర్లందరికీ కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. దయచేసి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టినటువంటి అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గారిని మాత్రమే మీరు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇక ఈ నెల 27న ఈ ఉప ఎన్నికకు పోలింగ్ జరగనుండగా 25న సాయంత్రం 4 గంటలకు ప్రచారానికి తెరపడనుంది. ఈ నేపథ్యంలో ప్రచారానికి మరో 8 రోజులు గడువు మిగిలి ఉండడంతో రాకేష్ రెడ్డి అన్ని నియోజకవర్గాలను చుట్టివచ్చేలా ప్రచార షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ నెల 19న భువనగిరి, ఆలేరు, దొంగతుర్తి, సూర్యాపేట్, కోదాడ నియోజకవర్గాల్లో, 21న నల్గొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్లలో, 24న నకిరేకల్, మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత, 6 గ్యారెంటీల అమల్లో వైఫల్యం, జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడం, నిరుద్యోగ భృతి ప్రకటించకపోవడం వంటి కీలక అంశాలతో పాటు కేసీఆర్ హయాంలో చేపట్టిన ఉద్యోగ నియామకాలను వివరిస్తూ విస్తృత ప్రచారం చేపడుతున్నారు.